వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను కార్తిక్. ఒకరేమో జాతీయ పార్టీ అధ్యక్షుడని బిల్డప్, మరొకరేమో తనను మించిన జనాకర్షక లీడర్ లేని హంగామా. ఇద్దరికీ అంత సీన్ లేదని తేల్చి చెప్పేశాయి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు. వారే చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్. తెలంగాణలో టీడీపీ జెండా పీకేసిన చంద్రబాబు సీమాంధ్ర ఓటర్ల కేంద్రంగా పెద్ద స్కెచ్చే గీశారు. ఇక బీజేపీతో పొత్తుకి సై అన్న పవన్ కళ్యాణ్ తన సత్తా చూపిస్తానంటూ తెగ హడావిడి చేశాడు. కానీ చివరికి తేలిందేంటి? దొందే అని అత్యంత స్పష్టంగా ఈవీఎంల సాక్షిగా క్లారిటీ ఇచ్చేశారు తెలంగాణ ఓటర్లు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. పట్టుమని 10 స్థానాల్లో గెలుస్తామని నమ్మకం లేని చిన్నా చితకా పార్టీలు కూడా ఎన్నికల సమరంలో సై అంటే సై అంటాయి. కానీ దేశంలోనే నన్ను మించిన నాయకుడు లేడు అని బాకాలు కొట్టుకునే చంద్రబాబు మాత్రం తెలంగాణ ఎన్నికల్లో పార్టీని పోటీకి దించలేదు. అలాగని సైలెంట్గా ఉంటారా అంటే అది కూడా లేదు. సీమాంధ్ర ఓటర్ల వైపు చూపిస్తూ సరికొత్త వ్యూహానికి పదును పెడుతున్నా అంటూ తెలంగాణ టీడీపీ జెండా పీకేశారు. చివరికి ఏమైంది? ఇటు చంద్రబాబు, అటు ఎల్లో మీడియా సీమాంధ్ర ఓటర్ల కేంద్రంగా చేస్తూ వచ్చిన గోబెల్స్ ప్రచారం అంతా వట్టి బూటకమని తేలిపోయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కేంద్రంగా జరిగిన సంచలనాలు చాలానే ఉన్నాయి. 6 నెలల క్రితం వరకు బలహీనంగా కనిపించిన కాంగ్రెస్ ఎన్నికల సమరంలో విజేతగా నిలిచింది. 40 ఏళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ 60 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఈ తరహా సంచలనాలతో పాటు ఏ ఓటర్లను చూపిస్తూ అయితే చంద్రబాబు, ఎల్లో మీడియా ఇప్పటిదాకా తెలంగాణలో డ్రామాలాడుతూ వచ్చారో వాటన్నింటికీ అదే ఓటర్లతో తెరదించేలా చేసింది కూడా ఈ ఫలితాలే. చంద్రబాబు గోబెల్స్ ప్రచారానికి చెక్ పెట్టడంతో పాటుగా ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ నాయకత్వ స్థాయి ఎంతటితో కూడా తేల్చి చెప్పాయి ఈ ఎన్నికల ఫలితాలు. తెలంగాణలో సీమాంధ్రులంతా టీడీపీ వైపే ఉంటారు. టీడీపీకి సీమాంధ్రుల ఓటు బ్యాంకు తిరుగులేని బలం. ఈ తరహా ప్రచారంతో కొన్నేళ్లుగా చంద్రబాబు, ఎల్లో మీడియా రెండూ ఊదరగొడుతూ వచ్చాయి. ఈసారి తెలంగాణలో ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న చంద్రబాబు తమ పార్టీకి అనుకూలంగా ఉన్న ఓటు బ్యాంకు మొత్తాన్ని కాంగ్రెస్ కి మళ్లించే వ్యూహానికి పదును పెట్టారు. టీడీపీ పోటీలో లేదు కాబట్టి ఆ పార్టీ ఓటు బ్యాంకు, అందులోనూ ముఖ్యంగా టీడీపీ చెబుతున్నట్టు సీమాంధ్ర ఓట్లు అన్నీ తమకే పడతాయని భావించారట. అటు బీఆర్ఎస్ కూడా ఈ విషయంలో కొంత ఆందోళన చెందిందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. అంటే మొత్తం మీద సీమాంధ్ర ఓటర్ల వైపు వేలు చూపిస్తూ తెలంగాణలో తన బలం సాధారణమైందని కాదని తెగ పొలిటికల్ బిల్డప్స్ ఇచ్చేశారు చంద్రబాబు. కానీ చివరికి ఏం జరిగింది? సీమాంధ్ర ఓటర్లు బలంగా ఉన్న గ్రేటర్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. జీహెచ్ఎంసీ పరిధిలో అయితే కాంగ్రెస్ అసలు ఖాతానే తెరవలేదు. దీంతో సీమాంధ్ర ఓటర్లంతా టీడీపీ ఓటు బ్యాంకే అంటూ ఇన్నాళ్లు చేస్తూ వచ్చిన ప్రచారమంతా బోగస్ అని తేలిపోయింది. అలానే అసలు టీడీపీకి తెలంగాణలో ఓటు బ్యాంకు లేదన్న క్లారిటీని ఎన్నికల ఫలితాలు ఇచ్చేశాయి. స్కిల్ స్కామ్లో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయి జైలు పాలైన తర్వాత ఏపీకి చెందిన ఒక ప్రధాన సామాజిక వర్గం ఈసారి బీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వమని ప్రకటించాయి. బీఆర్ఎస్ ని ఓడించాలని సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం చేసింది. కానీ సీమాంధ్ర ఓటర్లు ఈ తరహా ప్రచారాలకు, ప్రలోభాలకు లొంగలేదని ఎన్నికల ఫలితాలు తేల్చి చెప్పేశాయి. చంద్రబాబు ప్రభావం తెలంగాణలో ఏమాత్రం లేదని, సీమాంధ్ర ఓటర్లు కూడా చంద్రబాబును ఏమాత్రం పట్టించుకోలేదని ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణ టీడీపీ కేంద్రంగా చంద్రబాబు చాలా రాజకీయాలే చేశారు. కాసాని జ్ఞానేశ్వర్ని తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా నియమించి, పార్టీ నేతలకు అభయమిచ్చి, వాళ్లతో ఖర్చు చేయించి, ఏళ్లకు ఏళ్లు పని చేయించారు. క్షేత్రస్థాయి నుంచి కోమాలో ఉన్న పార్టీని కాపాడడం కోసం టీడీపీ నేతలు చేసిన ఖర్చు, పడిన కష్టం అంతా ఇంత కాదు. అటు నేతలను, ఇటు కార్యకర్తలను నమ్మించి చివరకు ఎన్నికల వేళ బోర్డు తిప్పేశారు చంద్రబాబు. ఈసారి ఎన్నికల్లో పార్టీ పోటీ చేయడం లేదన్నారు. దీనికి ముందు బాలకృష్ణ కేంద్రంగా మరో ఎపిసోడ్ కూడా రన్ అయింది. చంద్రబాబు అరెస్టు తర్వాత తెలంగాణ వచ్చిన బాలకృష్ణ దుమ్ము దులిపేద్దామని, సత్తా చూపిద్దామని పార్టీ క్యాడర్ని నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ ఆ తర్వాత జరిగింది మాత్రం వేరు. బాలకృష్ణ తన సినిమా ప్రమోషన్లో బిజీ అయిపోతే ఇటు చంద్రబాబు టీడీపీ జెండా పీకేశారు. తెలంగాణ ఎన్నికల్లో చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి చెందిన వారు కుల సంఘాల మీటింగులు పెట్టుకున్నారు. పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకపోయినప్పటికీ కూడా ఈసారి తమ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకే వేయాలి అనేటువంటి దాన్ని బహిరంగంగా ప్రకటించారు. కొన్ని చోట్ల జెండాలు వేసుకొని మరీ కూడా ఊరేగారు. అయితే తీరా జరిగింది ఏమిటి అన్నట్లయితే వాళ్ళ యొక్క శబదాలు,
వాళ్ళ యొక్క నినాదాలు ఇవన్నీ కూడా పూర్తిగా తుస్సుమన్నాయి. కారణం ఏంటంటే సెటిలర్స్ అందరూ కూడా టిఆర్ఎస్ వైపే ఉన్నారు అనేటువంటిది ఈవీఎం సాక్షిగా తేలింది. మరి వీళ్ళ యొక్క తొడగొట్టుళ్ళు లేకపోతే వీళ్ళ ప్రకటనలు, కుల సంఘాల ప్రకటనలు ఇవేమీ కూడా పని చేయలేదు. ఈసారి తెలంగాణలో పోటీ చేయడం లేదని తెలంగాణ టీడీపీ నేతలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు ఆ తర్వాత సీమాంధ్ర ఓటర్లు కేంద్రంగా తనదైన రాజకీయానికి తెరతీశారు. కానీ సీమాంధ్ర ఓటర్లు మాత్రం అంతకు మించి అన్నట్టుగా చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. తెలంగాణలో చంద్రబాబుకి టీడీపీకి బలం లేదని, ఓటు బ్యాంకు లేదని తేల్చేశారు. ఈ ఫలితాలను చూసి షాక్ అయిన తెలంగాణ టీడీపీ నేతలు ఒకవేళ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే, చంద్రబాబు మాటలు నమ్మి బరిలోకి దిగి కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి ఉంటే తమ పరిస్థితి ఏమయ్యేదని తలుచుకుని ఉలిక్కి పడుతున్నారట. తెలంగాణలో టీడీపీ పోటీ చేసిందా? లేదు. టీడీపీ వల్ల ఏ పార్టీకైనా ప్రయోజనం జరిగిందా? అది లేదు. అసలు ఫలితాల్లో టీడీపీ తన ఉనికినైనా చాటుకోగలిగిందా? అది కూడా లేదు. కానీ కాంగ్రెస్ విజయం తాలూకు క్రెడిట్ని నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకుని నీచ రాజకీయానికి చంద్రబాబు తెరతీశారు. ప్రజలు ఏమనుకుంటున్నారన్న కనీస స్పృహ కూడా లేకుండా తనకు మాత్రమే సాధ్యమైన, తనకు మాత్రమే అలవాటైన వికార చేష్టలకు తెరతీశారు. గాంధీభవన్ ముందు విజయోత్సవాల్లో ఎగురుతున్న టీడీపీ జెండాలను చూసి ఇదేం కర్మరా బాబు అనుకుంటున్నారు తెలంగాణ ప్రజలు. ఇదిగో చూస్తున్నారుగా, గెలుస్తామా లేదా అన్న సందేహాల మధ్య మొదలైన ఎన్నికల సమరంలో చివరకు విజయం సాధించారు. కాబట్టి కాంగ్రెస్ క్యాడర్ లీడర్స్ పార్టీ ప్రధాన కార్యాలయం ముందు విజయోత్సవాలు చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ టీడీపీకి పనేంటి? టీడీపీ ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోలేదు. పోనీ కాంగ్రెస్కి ఏమైనా టీడీపీ వల్ల ప్రయోజనం కలిగిందా? రవ్వంత కూడా ప్రయోజనం కలగలేదు. పైగా తెలంగాణలో టీడీపీకి అసలేమాత్రం సీన్ లేదని, చంద్రబాబు మాటని పట్టించుకునే వాళ్లే లేరని తేలిపోయింది. సహజంగా ఇలాంటి పరిస్థితిలో ఉన్నవాళ్లు ఎవరైనా సరే సిగ్గుపడతారు, నలుగురి ముందుకు రావడానికి ఇబ్బంది పడతారు. కానీ ఏం ఘనకార్యం చేశామని ఇలా గాంధీభవన్ ముందు టీడీపీ జెండాలను పంపి డాన్స్ చేయిస్తున్నారంటూ ప్రజలు నోళ్లు వెళ్లబెట్టారు. కాంగ్రెస్ క్రెడిట్ని తన ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు చేయిస్తున్న ఈ వికార చేష్టలు చూసి కొందరు నవ్వుకుంటుంటే మరికొందరు చిరాకు పడుతున్నారు. గాంధీ భవన్ ముందు తెలుగుదేశం జెండాలతో నినాదాలు చేయటం, చూసేవారు నవ్వుకుంటారనే సిగ్గు బిడియం ఏమీ లేకుండా ఇలాంటి అనైతికమైన రాజకీయాలు చేయటంలో చంద్రబాబు నాయుడు గారు సిద్ధహస్తులు. ఆయన చేసినటువంటి ఈ ప్రయత్నం బెడిసికొట్టిందని తెలిసి కూడా ఆయనకు అనుకూలంగా ఉండేటువంటి ఒక పత్రిక కేసీఆర్కు చంద్రబాబు నాయుడు గారు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని చెప్పేసి చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. అది ఏ రకంగా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారనేది ఆయన వివరణిస్తే బాగుండేది. మరి ఇంత బరిదిగించి తెలుగుదేశం పార్టీకి భజన చేసేటువంటి ఆ పత్రిక మరి హైదరాబాద్లో కానీ రంగారెడ్డి జిల్లాలో కానీ ఉన్న నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీకి సెటిలర్స్ కూడా ఓట్లేశారనేది స్పష్టమైపోయింది. సీమాంధ్ర ఓటర్లంతా టీడీపీ ఓటు బ్యాంకే అంటూ చంద్రబాబు ఎల్లో మీడియా ఒక రేంజ్లో గోబెల్స్ ప్రచారం చేశారు. దీంతో కొందరు కాంగ్రెస్ అభ్యర్థులు కూడా తమ విజయానికి ఆ ఓట్లు దోహదపడతాయని భావించారట. ముఖ్యంగా గ్రేటర్ బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు ఈ కోణంలో చాలా ఆశలు పెట్టుకున్నారట. కానీ అసలు చంద్రబాబు మాట వినేవాళ్లే తెలంగాణలో లేరని తేలిపోవడంతో మనల్ని కూడా ఇంతగా నమ్మించి మోసం చేశాడే అంటూ కాంగ్రెస్ అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. నిజానికి చంద్రబాబు ఎప్పుడూ ఎవరికీ ఉపయోగపడింది లేదు, చంద్రబాబు వల్ల ఎవరికీ ప్రయోజనం కలిగింది లేదు. 4 దశాబ్దాలు దాటిన రాజకీయ జీవితంలో వాళ్లని వీళ్లని వాడుకుని చంద్రబాబు ప్రయోజనం పొందడం తప్ప ఆయన వల్ల ఎవరికీ ఉపయోగం కలిగింది లేదు. పిల్లనిచ్చిన మామకి వెన్నుపోటు పొడిచి తొలిసారి సీఎం అయ్యారు చంద్రబాబు. వాజ్పేయి ఇమేజ్ని, కార్గిల్ వార్తో దేశ ప్రజల్లో పుట్టిన భావోద్వేగాన్ని క్యాష్ చేసుకుని రెండోసారి సీఎం అయ్యారు. మూడోసారి నరేంద్ర మోదీ ఇమేజ్ని, గుజరాత్ అభివృద్ధి నమూనాతో మోదీ కేంద్రంగా ఏర్పడిన పాజిటివ్ వైబ్ని వాడుకుని సీఎం అయ్యారు. ఇలా అందరినీ వాడుకుని చంద్రబాబు ప్రయోజనం పొందారు. కానీ ఆయన వల్ల మాత్రం ఎవరూ ఎలాంటి ప్రయోజనం పొందలేదు. 2004లో అలిపిరి ఘటన తర్వాత ఆ సానుభూతితో గెలవచ్చని దురాలోచనతో ముందస్తుకి వచ్చిన చంద్రబాబు వాజ్పేయిని కూడా నమ్మించి కేంద్రంలోనూ ముందస్తుని తీసుకొచ్చారు. చంద్రబాబుని నమ్మినందుకు బీజేపీ అధికారాన్ని కోల్పోవలసి వచ్చింది.
2018లో ప్రజాకూటమి పేరుతో కాంగ్రెస్తో కలిసి పొత్తు పెట్టుకుంది టీడీపీ. ఏ కాంగ్రెస్ ని ఓడించడానికి ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారో అదే టీడీపీ అధికారం కోసం కాంగ్రెస్తో కలిసి పోటీ చేయడాన్ని తెలంగాణ ప్రజలు అంగీకరించలేదు. చంద్రబాబుతో కలిసి పోటీ చేసిన పాపానికి నాడు కాంగ్రెస్ ఘోరంగా ఓటమి పాలైంది. తాజా ఎన్నికల్లో సీమాంధ్ర ఓటర్ల పేరుతో బీఆర్ఎస్ ని బెదిరించి అనేక మంది కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఆశలు రేపి చివరకు తాను చెల్లని నాణాన్ని అని తేల్చేశారు చంద్రబాబు. ఆ వెంటనే గాంధీభవన్ వద్ద కాంగ్రెస్ విజయోత్సవాల్లో టీడీపీ జెండాలు కనిపించేలా చేసి ఆ క్రెడిట్ కొట్టేసే డ్రామాకి వెంటనే తెరతీశారు. ఇది చంద్రబాబుకి మాత్రమే సాధ్యమైన చంద్రబాబు మార్క్ వికార రాజకీయాలు అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. 2019 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ గెలుచుకున్నది 23 స్థానాలు. అదే ఎన్నికల్లో బాబుగారి దత్తపుత్రుడు 2 చోట్ల ఓటమి పాలయ్యారు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికలతో ఇక్కడ టీడీపీని పట్టించుకునేవాడే లేకుండా పోయాడు. స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన జనసేన అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. అక్కడ ఏపీలో వీళ్ల మాటలకి విలువ లేదు. ఇక్కడ తెలంగాణలో వీళ్ళని పట్టించుకునే దిక్కే లేదు. తెలుగు రాజకీయాల్లో చంద్రబాబు, ప్యాకేజ్ స్టార్ ఇద్దరూ కలిసి దొందు దొందే అన్న పదానికి అద్భుతమైన నిర్వచనం ఇస్తున్నారని రాజకీయ పండితులు అంటున్నారు. విశ్వసనీయత. ఈ పేరు చెప్పగానే గుర్తొచ్చేది రెండే పేర్లు. ఒకటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, 2 వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇదే విశ్వసనీయతని కనుచూపు మేరలోకి కూడా రానివ్వకుండా రాజకీయం చేసే నేతలు ఇద్దరు అంటున్నారు రాజకీయ పరిశీలకులు. వాళ్లే చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్. ఇటు ఏపీలో కానీ అటు తెలంగాణలో కానీ వీళ్లకి ఏమాత్రం ప్రాధాన్యత లేదని, రాజకీయంగా ఎలాంటి విలువలు లేవని తాజా పరిణామాలతో స్పష్టమైందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. 2019 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ గెలుచుకుంది కేవలం 23 అసెంబ్లీ స్థానాలు. టీడీపీ చరిత్రలో ఇంత ఘోరంగా ఆ పార్టీని ప్రజలు ఎప్పుడూ తిరస్కరించలేదు. ఇక చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తూ గత ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓటమి పాలయ్యారు పవన్ కళ్యాణ్. ఆ ఎన్నికల్లో జనసేన గెలుచుకున్నది కేవలం ఒకే ఒక ఎమ్మెల్యేని. అప్పటితో పోల్చితే ఇప్పుడు ఇద్దరు నేతల ఇమేజ్ మరింత ఘోరంగా పడిపోయిందని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. చంద్రబాబుని పట్టించుకునే వాళ్లే లేరని, ఆయన మాటకి ఏమాత్రం విలువ లేదని ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి. ఇక జనసేన విషయానికొస్తే చెప్పుకుంటే సిగ్గుచేటు అనే స్థాయిలో ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. థియేటర్ ముందు పోగయ్యే వారంతా ఈవీఎంలలో ఓట్లను పోగేయరు. గత ఎన్నికల్లో ఏపీ ఓటర్లు జనసేనకి క్లారిటీగా చెప్పేశారు ఈ విషయాన్ని. ఇప్పుడు అదే క్లారిటీని మరోసారి తెలంగాణ ఓటర్లు ఇచ్చారు. తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన 8 స్థానాల్లో పోటీ చేస్తే 7 స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కలేదు. స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లోనూ డిపాజిట్లు రాలేదు. నిజానికి డిపాజిట్లు అన్న మాట కూడా చాలా పెద్దదే. ఎందుకంటే 4,000 ఓట్లు కూడా తన అభ్యర్థులకు వేయించలేకపోయారు పవన్ కళ్యాణ్. ఇండిపెండెంట్గా పోటీ చేసిన బర్రెలక్క 5,000 ఓట్లకి పైగా సాధించింది. పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి సభలు, రోడ్ షోలు అంటూ హడావుడి చేసిన కూకట్పల్లి మినహా ఎక్కడా జనసేన అభ్యర్థులు బర్రెలక్క సాధించిన ఓట్లను కూడా సాధించలేకపోయారు. ఇక్కడితో అయిపోలేదు. అటు బీజేపీ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లోనూ పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. వాటిలో ఒక్కటంటే ఒక్క చోట కూడా బీజేపీ విజయం సాధించలేదు. చంద్రబాబు నాయుడు గారు, మీ పార్టీ తెలుగుదేశానికి 40 ఏండ్లు, మీకు 70 ఏండ్లు. మీరిద్దరు పోయి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తాని తెలంగాణకు బుస్ అని పోతివి, తుస్సుమని ఎనిక్కొస్తివి. నీ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేశా, డిపాజిట్లు కూడా రాలేదు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కంటే తెలంగాణలో బర్రెలక్క మేలైందనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. విలువలు, నిజాయితీ, విశ్వసనీయత లాంటి వాటికి ఏమాత్రం చోటు లేకుండా రాజకీయాలు చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ కేవలం టీడీపీ ప్రయోజనాల కోసమే రాజకీయాలు చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. వీళ్ళిద్దరి బండారం పూర్తిగా తెలిసిపోవడం వల్లే తెలంగాణ ఓటర్లు వీళ్ళని పట్టించుకోలేదు. అంతటితో ఆగలేదు. రాజకీయంగా వీళ్ల స్థాయి ఏంటో తమ ఓటుతోనే చెప్పేశారు. ఘోరంగా తిరస్కరించారు. ఈ తరహా తిరస్కరణలు ఇప్పటికే ఏపీలో చాలానే రుచి చూశారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వివిధ స్కాముల్లో దిగమింగి అడ్డంగా దొరికిపోయారు చంద్రబాబు.
విజనరీ ముసుగులో చంద్రబాబు వెలగబెట్టిందేంటో రెండు రాష్ట్రాల ప్రజలకు స్పష్టంగా తెలిసిపోయింది. అలాంటి చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతున్న పవన్ కళ్యాణ్ని కూడా అదే స్థాయిలో ప్రజలు వ్యతిరేకిస్తున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు అందుకు ఒక ఉదాహరణ మాత్రమే అని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఏపీలో గతంలోనే ప్రజల చీత్కారాలు చవిచూసిన ఇద్దరు నేతలకు మరోసారి అంతకు మించి బుద్ధి చెప్పడానికి ఏపీ ఓటర్లు రెడీగా ఉన్నారని పొలిటికల్ సర్కిల్స్ చెప్తున్నాయి. రెండు రాష్ట్రాల ప్రజలు తమని ఏమాత్రం నమ్మడం లేదని చంద్రబాబుకి ఆయన దత్తపుత్రుడికి అర్థమైనా మరో దారి లేక పైకి మాత్రం గుంభనంగా ఉన్నట్టు నటిస్తున్నారన్నది రాజకీయ పండితుల మాట. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ.